హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఒక 4-5 డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే కుదరట్లేదు అండి. ఎందుకు అంటే మా డ్యాడీకి సడన్‌గా హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. ఇంకా డాక్టర్ దగ్గరికి నార్మల్ చెకప్‌కని తీసుకెళ్తే కొన్ని టెస్ట్‌లు అలాగే స్కాన్ చేయించుకురమ్మన్నారు. అలాగే ఈసీజీ అలాగే 2D ఈకో ఒకటి రిపోర్ట్స్ తీసుకురమ్మన్నారండి. సో ఫైనల్లీ ఒకరోజు 2D ఈకో తీపించాను. అలాగే ఇంకొక రోజు బ్లడ్ టెస్ట్స్, ఈసీజీ అన్నీ తీయించాము. ఇంకా తర్వాత స్కాన్ రాశారండి. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్. తీద్దాం అనుకునేటప్పటికి సండేస్ రావటం, హాలిడేస్ రావటం వచ్చినాయి. సో ఫైనల్లీ స్కాన్ అయితే కూడా తీయించేశాను. అలాగే అక్కడి నుంచి ఇంకా హాస్పిటల్‌కి చెకప్‌కని వెళ్ళామండి. ఇంకా డాక్టర్ గారు అన్నారు, "సో బీపీ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి కదా! మీరు ఆపరేషన్ చేయించడానికి 1 డే బిఫోర్ అడ్మిట్ అవ్వాలన్నారు." సో మండే తీసుకొని వెళ్ళి ప్రాసెస్ అంతా చేయించి ఇంకా థంబ్, ఐరిస్ ఇంకా అవన్నీ కూడా ఇచ్చేసి మండే ఈవినింగ్ జాయిన్ చేసామండి డ్యాడీని. ఇంకా ఫైనల్లీ మేమైతే మళ్ళీ ఒకసారి ఎలా ఉన్నారు ఏంటి అని చూద్దామని 10:15కి అట్లా హాస్పిటల్కి వచ్చాను. ఇంకా వచ్చి డాడీని కొంచెం సేపు చూసుకుని మళ్ళీ నైట్ 11:00కి ఇంటికి వెళ్ళానండి. ఇంకా దెన్ నెక్స్ట్ డే వచ్చేసి ఆపరేషన్ అయితే చేశారు. అండ్ ఇంకా ఆపరేషన్ చేసిన తర్వాత డాడీ అయితే చాలా సిక్ అయిపోయారండి. ఇంకా లేచి కూర్చోడానికి కూడా 2 or 3 డేస్ పట్టిందండి. ఇంకా మా యోగి అయితే ఎప్పుడైతే డాడీని హాస్పిటల్‌లో జాయిన్ చేసామో కంపల్సరీ స్కూల్కి వెళ్ళే ముందు వచ్చి డాడీని చూసి అప్పుడు కానీ వెళ్ళట్లేదు. మళ్ళీ మధ్యాహ్నం హాఫ్ డే స్కూల్స్ కదా, ఇంకా ఇంటికి వచ్చి అన్నం తినేసి వెళ్దామన్నా కూడా రావట్లేదండి. అక్కడే తింటానని చెప్పి చాలా మొరాయిచ్చేస్తుంది. ఒక 2 or 3 డేస్ బలవంతంగా పెట్టేశాను. ఇంకా తర్వాత నా వల్ల అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పి నేను కూడా లంచ్ అమ్మతో పాటు హాస్పిటల్‌కి తెచ్చేసుకున్నాను. యోగికి తిని నేను తినిపించేస్తాను. నాకేంటి అంటే ఫస్ట్ నుంచి కూడా యోగికి పెట్టేటప్పుడు తినటమే అలవాటైపోయింది. ఇంకా ఇన్ కేస్ నేను అలా తినలేకపోతే ఇంకా నేను అసలు ఆ రోజు ఫుడ్ అంతా కూడా తినలేనండి. అది బాగా అలవాటైపోయింది. అండ్ ప్రెజెంట్ ఏంటంటే డాడీ సిచ్యువేషన్ లేచి కొంచెం నెమ్మదిగా వాక్ అయితే చేస్తున్నారండి. ఇంతకీ ఏం ఆపరేషన్ అంటే హెర్నియా ఆపరేషన్ చేయించామండి. ఎప్పుడూ కూడా చక్కగా తిరిగే మనిషి ఇట్లా ఒకేసారి హాస్పిటల్ బెడ్ మీద చూడాలంటే చాలా బాధ, ఒకటి భయం వేసిందండి ఫస్ట్ నాకు. సో ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నారు. ఇంకా ఇంటికైతే డిశ్చార్జ్ చేయలేదండి. ఇంకో 2 డేస్ పట్టొచ్చండి. డిశ్చార్జ్ చేసినాక ఎలా ఉన్నారో చెప్తాను.